వినయ్ గారు, వినయ్ వర్మ గారు అండ్ ప్లస్ సూత్రగా. సో ఫైనల్లీ మనం ఇలా కలిసాం. చాలా రోజులు అవుతుంది మీట్ అయ్యి కూడా మనం. 5.5 years. 5.5 years స్టార్టింగ్ లో కలిసాను అండ్ ఇప్పుడు దొరసాని తర్వాత కలిసాం. మీకు ఎవ్రీథింగ్ గుర్తుంటుంది కదా క్లారిటీగా, ఎప్పుడు కలిసాము ఏంటి అది కూడా అప్పుడప్పుడు కలుస్తుంటాం కదా. అండ్ టెల్ మీ విల్ టాక్ అబౌట్ ఫస్ట్ ఫైటర్ గురించి మాట్లాడదాం. సడన్ గా చూడడంతో నేను వినయ్ వర్మ గారు అని షాక్ అయ్యి చూసాను. టాక్ అబౌట్ ఫైటర్ గురించి ఎలా ఎలా చేశారు అండ్ హౌ వర్కింగ్ విత్ రితిక్ రోషన్. ఎలా చేశారంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ సెటప్ వేరు, మన తెలుగు ఇండస్ట్రీ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అక్కడ. వర్కింగ్ స్టైల్ చాలా ఆర్గనైజ్గా ఉంటుంది. టైమింగ్స్, డేట్స్ అవన్నీ వెల్ ఇన్ అడ్వాన్స్ ఇచ్చేస్తే మనకు కాంట్రాక్ట్ సైన్ చేస్తాము, అడ్వాన్సెస్ అని ఇచ్చేస్తారు, ఎప్పుడెప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది. సో అవన్నీ చాలా పద్ధతిగా ఫాలో చేస్తారు. టైమింగ్తో పాటు వాళ్ళు కాల్ షీట్ ఇస్తారు మన చేతిలో, హార్డ్ కాపీ. ఇప్పుడు డిజిటల్ మీడియం వచ్చింది కాబట్టి వాట్సాప్ చేసేస్తారు మనకు, వాట్ టైమ్ వీ హ్యావ్ టు బి రెడీ. ఎంటైర్ టీమ్ ఆ కాల్ షీట్ వస్తుంది. సపరేట్ టీమ్ దీనికే ఉంటారు ఏడీస్ ఉంటారు కదా, ఏడీస్ వాళ్ళు చూసుకునే దే విల్ ఫిక్స్ ద ప్రోగ్రామ్ అండ్ అవర్లీ వాళ్ళు ఇచ్చేస్తారు టైం. ఫలానా యాక్టర్ ఫలానా క్యారెక్టర్ చేస్తున్నాడు, he has to report at 8 o'clock. Be ready with makeup and hair and all that by 9. On location at 9:15. వినయ్ వర్మ గారు హౌ మచ్ హీ చార్జ్ ఫర్ వాట్? ఫర్ మూవీ అంటే డేస్ అనుకోండి, ఎలా పర్ డే చార్జెస్ ఉంటాయి కదా. ఎలా ఉంటుంది మీరు చెప్పచ్చా ఓపెన్ గా? అట్లా చెప్పలేము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండ్ డిపెండ్స్. చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళంతా ఎఫర్ట్ చేయలేరు, సో వాళ్ళకి సేకరిస్తారు. ఐ డోంట్ చార్జ్ సో మచ్. కొంతమందికి అయితే జస్ట్ చేసి పెడతాను కూడా. సో ఇట్ డిపెండ్స్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు తెలుగుకి అండ్ బాలీవుడ్ కి డిఫరెన్స్ ఏంటండి? అంటే ఇప్పుడు నార్మల్ గా తెలుగు ఇప్పుడు బాహుబలి వచ్చింది, పుష్ప వచ్చింది, పుష్ప 2 వస్తుంది, లాట్ ఆఫ్ మూవీస్ వస్తాయి. మొన్న నిఖిల్ సిద్ధార్థ్ వచ్చింది, మన రవితేజ ఈగుల్, మొత్తం మన మూవీస్ అన్ని చాలా మనీ కూడా క్రోస్ ఆఫ్ మూవీ. అంటే సో వాట్ ఈస్ డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడిది అక్కడిది, టాలీవుడ్ అండ్ బాలీవుడ్ డిఫరెన్సెస్ అంటే ఏ రకంగా డిఫరెన్స్? కమర్షియల్స్ అనుకోండి, ద వే ఆఫ్ టేక్ కేర్, రెస్పెక్ట్, మెయింటెనెన్స్. డెఫినెట్లీ their way of treatment and according respect to actors is very different from what Telugu industry does here. వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు. అండ్ లైక్ ఐ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్. సో ప్లాన్డ్ ఉన్నప్పుడు ఎవరు కన్ఫ్యూజన్ ఉండదు, ఏ టైంకి ఎవరు ఉండాలనేది, ఇక్కడ వెళ్ళి కూర్చోవడం అనేది ఇక్కడ ఉండదు, హడావుడి ఉండదు. సో ఎవ్రీథింగ్ ఇస్ డిసైడెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ యువర్ పేమెంట్స్ కమ్ ఆన్ టైమ్, యువర్ గివెన్ యువర్ షెడ్యూల్ ఆన్ టైమ్, యువర్ సపోజ్ టు బి దేర్ ఆన్ టైమ్. ప్రతి ఒక్కరు డ్రైవర్ కానీ ఇక్కడ కూడా డ్రైవర్స్ టైంకే వస్తారు అండ్ వీ హ్యావ్ టు బి ఆన్ టైమ్. టైం మాత్రము ఎక్కడ ఏ ఇండస్ట్రీలో ఉన్నా దట్ ఎవ్రీబడి ఫాలోస్, దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. మరి అక్కడ ఈ చిన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, వీళ్ళు ఫలానా వాళ్ళ ఫలానా అని అట్లా చూసుకోవాలి. అక్కడ ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఇప్పుడు ఫుడ్ దగ్గర కూడా మనకి వ్యాన్స్ లో ఇక్కడ క్యారియర్లు రావడము అక్కడ ఉండదు, ఓపెన్ సెటప్ ఉంటుంది. Where the director can eat, the junior artist can come and eat, DOP can come and eat, lightman can also come and join and have his food. So అలా ఉంటుంది అక్కడ. ఇక్కడ లెక్క కాదు, వాడెవరు వాళ్ళ వర్కర్స్ ఎక్కడ పెట్టేయండి అని అలాంటి పద్ధతి ఎక్కడ లేదు. ఎక్కడ పద్ధతి అక్కడ ఉంటుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ రైట్ అండ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ దట్ ఈస్ రైట్ అండ్ దిస్ ఇస్ రాంగ్. అంటే ఇప్పుడు తెలుగులో సంథింగ్ దట్ పీపుల్ ట్రీట్ లైక్ దట్. వీళ్ళు ఇక్కడ తినండి అది చూసింది. yes, వాళ్ళకి సెపరేట్ సెటప్ ఉంటుంది, వీళ్ళకి సెపరేట్ సెటప్ ఉంటుంది. సో యూ డోంట్ లైక్ దట్? నచ్చదు ప్రాసెస్ అది. ఎందుకు నచ్చాలి? సేయింగ్ దట్ వి బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, ఇట్ షుడ్ బి ఓపెన్ ఫర్ ఆల్ కదా. ఫలానా వాళ్ళకి ఫలానా ఫుడ్ వస్తుంది, ఫలానా వాళ్ళకి ఫలానా ఫుడ్ వస్తుంది. సో వాట్ ఎవర్ ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్, ఆ ఫుడ్ అందరికి కామన్ గా ఉండాలి, అందరికి సమానంగా ఉండాలి ఆ ఫుడ్. ట్రీట్మెంట్ ఎవరి ఫుడ్ ఎవరు కావాలంటే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు అని అడిగారు కదా. అంటే మీకు నార్మల్ గా అక్కడ లోకల్ వర్క్ చేసేటప్పుడు మన హీరోస్ గురించి ఏమైనా టాక్ రాదా? నార్మల్ గా మీరు వర్క్ చేసేటప్పుడు మూవీస్ అయినా పక్కన ఏడీస్ అయినా ఎవరైనా వచ్చి అల్లు అర్జున్ మన పుష్ప మీ వాళ్ళు కుమ్మేస్తున్నారు బాలీవుడ్ లో కూడా అలా మనం ఇక్కడ కూర్చొని అనుకుంటాం అలా, అలాంటి ఫీలింగ్ ఏం లేదు అక్కడ. బికాస్ హిందీ ఫిల్మ్స్ వాళ్ళ కంటెంట్ కానీ, వాళ్ళ స్కేల్ కానీ, వాళ్ళ రీచ్ కానీ చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇట్స్ ఆన్ డిఫరెంట్ లెవెల్. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు 2-3 సినిమాలు ఆడాయి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుంటాము.
అదే ఒక 10-15 సినిమాలు ఆడినప్పుడు మనం అట్లా చెప్పుకోవచ్చు. We can talk about it. We can talk about it, but it's too early to say Telugu industry has conquered the world, cinema, అది ఇది అని చెప్పుకోవడానికి it's too early to say that. ఇప్పుడు వినయ్ వర్మ గారు కూడా మీరు మామూలుగా ఏ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నారు అండ్ ఏ లాంగ్వేజ్ చేస్తున్నారు present? నేను చేసిన తమిళ సినిమా కూడా చేశాను ఒకటి. తమిళ సినిమా మాధవన్తో టెస్ట్ అని. ఓకే, రిలీజ్ అయింది? లేదు, రిలీజ్ కావాలి, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఉంది. సో జూన్ అనుకుంటాను, మే ఆర్ జూన్ రిలీజ్ అవుతుంది ఏమో టెస్ట్ అని. ఇంకొకటి తెలుగులో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక వెబ్ సిరీస్, 3 సినిమాలు అంతే. అంటే ఇప్పుడు ఫైటర్ మూవీ అది బ్లాక్ బ్లాస్టర్ హిట్ లేకపోతే మీడియం ఆడిందంటారా? అది ఆ పారామీటర్ కూడా ఎట్లా సెట్ చేస్తారో నాకు తెలీదు. జనాలకి వాళ్ళు అమౌంట్ రికవర్ అయిందా లేదా, నంబర్ 1. రికవర్ అయిందా? నంబర్ 2, వరల్డ్ వైడ్ ఎంత ఉంది కలెక్షన్, ఫలానా ప్లేస్ లో రిలీజ్ కాలేదు, ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, దాని వలన కొంచెం దెబ్బతిన్నదా, అది కూడా మనం చూసుకోవాలి. సో ఓవరాల్ గా ద ఫిల్మ్ హెస్ డన్ వెరీ వెల్. అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ వెరీ వెల్, ఇట్ హెస్ గాట్ వెరీ గుడ్ రివ్యూస్ ఫ్రమ్ క్రిటిక్స్. అండ్ జనాల్లో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పక్కనే నాకు థ్యాంక్ యూ సో నాకు కూడా సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు పెట్టి ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ హావ్ సెంట్ మెసేజెస్ నన్ను ట్రాక్ చేసి. ఐ హావ్ సీన్ ఇట్ 5 times, 6 times చూసాను. నెట్ఫ్లిక్స్ లో వచ్చిన తర్వాత ఇంకో చూస్తున్నాము. మీరు నమ్మరు, పక్కనే కుర్రోడు ఉంటాడు. ఇప్పుడు అసలు మా ఏరియాలో, మా గల్లీలో, వీఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ మెనీ ఇయర్స్, కానీ నేను ఏం చేశానో ఎవరు తెలియదు ఇక్కడ. ఆ సినిమా నేను చేశాను, తెలుగు సినిమాలు కూడా చేశాను, కొంతమందికి తెలుసు, ఎక్కువ నేను చెప్పుకోను కూడా నా గురించి. సో వాళ్ళు సినిమా చూసి మన ఇంటి పక్కనే ఉంటారు, ఈ సినిమాలో చేశారా అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆ ఇంట్లో ఉన్న కుర్రోడు హీఈస్ 4th standard ఉన్నాడు అనుకుంటా, 9 years, బాయ్స్ 8 or 9 years. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత ప్లస్ థియేటర్ లో దట్ బాయ్ హెస్ సీన్ ఇట్ 18 times. నిన్న కాక మొన్నటి వరకు. ఓకే, 18 times he said he has seen, and he's asking every detail of the film. How are the aircrafts, how the aerial fights are done. అంటే అంత జనాలకు లోపల వెళ్ళిపోయింది ఆ సినిమా. చాలా 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 బాగా, మేకింగ్ కూడా చాలా. అంటే ఆ సినిమాలో గొప్పతనం ఏంటంటే ఆ పేరు ఫైటర్ పెట్టారు. ఫైటర్ పెడితే జనాలకు ఏమనుకుంటారు, సినిమాలో ఫైటింగ్ ఉంటుందేమో, ప్రతి ఒక్క సెకండ్ కి డిషం ఉంటుంది అనుకుంటారు. కాకపోతే ఆ ఫైటర్ అనేది ఆయన ఇంటర్నల్ బ్యాటిల్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్ ఫైట్ అనేది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ సిద్ధార్థ్ ఆనంద్ లాంటి డైరెక్టర్ హూస్ నోన్ ఫర్ హిస్ యాక్షన్ ఫిల్మ్స్, ఆ డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ డీల్ చేయాలంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఫర్ హిమ్. సో హౌ లాంగ్ అంటే ఎన్ని డేస్ తీసుకుందండి అది నార్మల్ గా షెడ్యూల్? అబౌట్ 90 days. అబౌట్ 90 days. అందులో మీ డేస్ అంటే 20 days. 20 days. 9 days లో షూట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నార్మల్ ఇంకొకటి, ఆ సెట్స్ మీద రితిక్ రోషన్ ఎలా ఉంటాడంటే బిహేవియర్ జెంటిల్మెన్, వెరీ జెంటిల్, వెరీ సాఫ్ట్, చూపించుకోడు నేను ఫలానా. సెట్ కి టైం అంటే ఆ టైంకి వస్తాడు, షార్ట్ రెడీ అంటే షార్ట్ ఇస్తాడు, ఎలా కావాలంటే అలా ఇస్తాడు. అంటే పక్కన ఉండే పీపుల్ ఎలా ట్రీట్ చేస్తారు? వెరీ ఫ్రెండ్లీ, వెరీ హెల్ప్ఫుల్. వీడు కొత్త నా బాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు, దీంతో ఇట్లా ప్రవర్తిస్తాడు. బయట కూడా అట్లనే. షార్ట్ మీతో చెప్పాలి, అక్కడ కాన్ఫరెన్స్ మీటింగ్ లో మీరు కూర్చుంటారు, అవునా సేమ్ అక్కడ కూర్చున్నప్పుడు మొత్తం అందరు డిగ్నిటరీస్, ఆఫీసర్స్ సడన్ గా తను ఏదో చెప్తాం అనుకుంటారు, సడన్ గా ఎవరో క్వశ్చన్ వేరే రేజ్ చేస్తారు, ఇక్కడ చెప్పాలంటే నువ్వు చెప్పు గుర్తు బాగా చాలా బాగుంటుంది. సో అది చూపించడానికి వీ హావ్ టు ఫర్గెట్ హూ వి ఆర్. అప్పుడు అది చేస్తున్న పీరియడ్ లో ఐ హావ్ టు ఫీల్ దట్ ఐ యామ్ హిస్ బాస్, హీ హాస్ టు ఫీల్ దట్ హీ ఈస్ మై సబార్డినేట్, హీ హాస్ టు ఫీల్ దట్ ఐ యామ్ ఓన్లీ ఎ ఫైటర్ పైలట్ and this is my job and this is what I have to do. Sure. And my job is to take instructions from him. Yeah, అది ఆర్డర్స్ ఇస్తూనే ఉండాలి, అండ్ కొంచెం తీసుకోవాలి మీరు. తీసుకోవాలి. మళ్ళీ షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన మైండ్ లో వెళ్ళిపోతాడు, నేను నా మైండ్ లో వెళ్ళిపోతాను. సో ఇంటరాక్షన్ ఏముండదు సెట్ మీద. అదే ఎనర్జీ అంటే
సెట్ మీద వచ్చాక ఇన్స్టెంట్లీ మనం స్ట్రేంజర్స్. ఆయన నాకు స్ట్రేంజరు, అనిల్ కపూర్ గారు నాకు స్ట్రేంజరు ఫస్ట్ టైం. కానీ అక్కడ వర్క్ చేసినప్పుడు వీళ్ళు స్ట్రేంజర్స్ అని అనిపించకూడదు. సో దట్ వర్క్. అండ్ ఇంకొకటి ఈవెన్ అనిల్ కపూర్ గారు కూడా హీ లుక్ లైక్ సో యంగ్ అలా కనబడుతుంటారు. అండ్ మీరు కూడా యంగ్ అనిపిస్తుంటారు. అంటే విల్ టేక్ ప్రోటీన్ ఫుడ్ ఇట్లా ఇంత యాక్టివ్ గా ఆయన ఏం తీసుకుంటాడో తెలియదు. మీరు ఇప్పుడు నాకు అవైలబుల్ ఉన్నారు కదా, మీరు ఏం తీసుకుంటారు అసలు? ఎవ్రీథింగ్ అన్ని తీసుకుంటాను. లిమిట్ లో తీసుకుంటాను, టైం కి తీసుకుంటాను. మై బ్రేక్ఫాస్ట్ టైమ్ ఇస్ ఫిక్స్డ్, మై లంచ్ టైమ్ ఇస్ ఫిక్స్డ్, మై డిన్నర్ టైమ్ ఇస్ ఫిక్స్డ్. సో అటు లేట్ కూడా కదా? అప్పుడు లేట్ అవుతుంది, తప్పదు. జనరలీ అండ్ స్లీపింగ్ ఉంటాయి. హౌ మెనీ అవర్స్ యూ స్లీప్? ఈజీలీ 8 hours. 9 o'clock. 9 o'clock my phone is off. Miss off. Phone is off. That's a good. Actually అందరికి అలవాటు ఉండాలి. అందరికి ఎవ్రీవన్. యాక్టర్స్ పర్టికులర్లీ ఎందుకంటే ఫ్రెష్నెస్ ఉండాలి ఫేస్ మీద. అంటే షూట్ లో నేను చాలా మంది యాక్టర్స్ కి అడ్వైస్ కూడా చేస్తాను, మీరు షూటింగ్ ఉన్నంత కాలము డోంట్ గో ఫర్ వర్కౌట్స్. ఫేస్ మీద చూపిస్తుంది అనిపిస్తుంది. రెస్ట్ దొరకదు కదా అక్కడ. ఎందుకంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మైండ్. షార్ట్ కరెక్ట్ ఇవ్వాలి, ఆ లైట్ వస్తుంది, ఈ రియాక్షన్స్, ఆ రెస్పాన్సెస్ చూడాలి, వాళ్ళకి వినాలి, వీళ్ళకి వినాలి, పొజిషన్స్ కరెక్ట్ ఇవ్వాలి, లైట్ చూసుకోవాలి. సో మచ్ విల్ బి గోయింగ్ ఇన్ ద మైండ్. సో చాలా రిలాక్స్డ్ మైండ్ తో వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వినయ్ వర్మ గారు అంటే ఇట్స్ లైక్ సూత్రధార్. మీరు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ థియేటర్ ఆర్టిస్ట్. మీ చుట్టూ లాట్ ఆఫ్ క్రౌడ్ ఉంటారు. అందరు వాళ్ళు ఎప్పుడు చూసినా థియేటర్ ఆర్టిస్టే కదా. గర్వం ఉంది చెప్పడం. సో దట్స్ ఈజీ ఉంటుంది కదా. సో హౌ యూ మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్? ఇటు మూవీస్ అని, ఇటు థియేటర్ ఆర్టిస్ట్ అని అందరికి మళ్ళీ ట్రైన్ చేస్తుంటారు. మళ్ళీ మీరు కొత్త కొత్త వాళ్ళని. మూవీస్ అంటే ఏ సినిమా వస్తే నేను ఆ సినిమా తీసుకోను కదా. ప్రతిరోజు నేను బిజీగా ఉండాలి, ప్రతిరోజు నేను లొకేషన్ ఉండాలని నాకు ఉండదు కోరిక. మంచి క్యారెక్టర్ వస్తే సెలెక్ట్ చేసుకుని నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇంకోటి, ఈ కాస్టింగ్ ఇదంతా ఎవరు మీకు మీరే మేనేజ్ చేసుకుంటారా? అక్కడికి మీ డేట్స్ అన్ని, లేకపోతే మేనేజర్ మోహన్ పరచూరి గారు అని. మోహన్ పరచూరి గారు ఆయన చూసుకుంటారు. డేట్స్, ఫైనాన్సెస్ అన్ని ఆయన చూసుకుంటారు. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళందరూ మీ దగ్గర చేసిన వాళ్ళే కదా. ఎలా ఉంటుందండి వాళ్ళ స్టార్టింగ్ లో అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది బిహేవియర్? కలుస్తారు ఎప్పుడైనా మీట్ అవుతారా? బిహేవియర్ లైక్ దే ఆర్ బిఫోర్, ఈవెన్ నౌ దే ఆర్ లైక్ దట్. బిహేవియర్ లో మార్పు ఏం రాలేదు. ఏమైనా విజయ్ దేవరకొండ ఎవరైనా వాళ్ళు వీళ్ళైనా ఎవరైనా సార్ మీరు కూడా మా దాంట్లో మూవీ చేయండి అట్లా ఏమైనా? అట్లా ఇప్పుడు చెప్పలేదు. అంటే దే నో అబౌట్ యూ కదా, మీరు ఎంత అవును తీసుకుంటారు. There are a lot of factors in casting. The producer may not like, the director may not like. He may feel that somebody from Kerala is better, somebody from Karnataka is better, somebody from Bombay is better. Whenever Verma is good for nothing, he may feel. నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంటది, తెలుగులో చాలా మూవీస్ సెట్స్ మీదకి వెళ్తుంటే అన్నీ ఉంటాయి కదా, వినయ్ వర్మ గారు ఎందుకు తెలుగులో తక్కువ ఉంటారు? వై? ఎందుకు అంటే ఇంత మంచి యాక్టర్ ని ఎందుకు తెలుగు వాళ్ళు ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు? వాళ్ళకి అడగలేదు కదా. దట్ ఐమ్ ఆస్కింగ్ డైరెక్ట్ ఓపెన్ గా. ఎందుకంటే నాకు తెలుసు యు ఆర్ బ్రిలియంట్ ఇన్ ద పర్ఫార్మింగ్. ఎందుకు మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవట్లేదు, కాస్ట్ అని చేసుకోవట్లేదు మూవీస్ లో? వై? వాట్ ఈస్ ద రీజన్? ఐ డోంట్ నో. నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, కానీ ఈ ప్రశ్న వాళ్ళకి వేయాలి. నేను ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నాను. నేను ఈ క్లిప్ ను కూడా వైరల్ అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం. ఎందుకు అంటే ఎట్లా అంటే నార్మల్ గా ది వే యూ అంటే మీరు ఏమైనా వాళ్ళకి యాటిట్యూడ్ గా కనిపిస్తారా? మేబీ అది కూడా, దాని కూడా సమాధానం, అది కూడా మాట్లాడుకోబడుతుంది. అది కూడా సమాధానం. అంటే ఆఫ్టర్ నాకేమనిపిస్తుంది అంటే డోంట్ జడ్జ్ బై బుక్ కవర్ అంటారు కదా. ఒకసారి వర్క్ చేస్తే తెలుస్తుంది కదా ఆ పర్సన్ గురించి. ఇప్పుడు నేను మీతో ట్రావెల్ చేస్తున్నా, ఐ నో హౌ మచ్ యువర్ స్వీట్, హౌ మచ్ యూ రెస్పెక్ట్ ద పీపుల్. అంటే అదే రిఫ్లెక్ట్ కొడుతుంది అంటారా మీరు? మేబీ దట్ ఈస్ ద రీజన్. బికాస్ అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ చెప్తుంటాడు. మీరు చెప్పినట్టు బుక్ కవర్ చూసి కట్ చేయకూడదంటే అదే అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది చాలా అరగంట, చాలా రూడ్గా ఉంటాడు, చాలా యాటిట్యూడ్ చెప్తారు జనాలు. అలా అనేవాళ్ళు కనీసం అప్రోచ్ చేసి చూడాలి కదా, మాట్లాడాలి కదా. అదే కదా. ఇప్పుడు నేను ఇంతవరకు నేను పనిచేసిన డైరెక్టర్స్ దగ్గర ఏ మాత్రం కంప్లైంట్ వచ్చిందా వీడు ఇట్లా ఉంటాడు సెట్ లో? I know you're completely switch on switch off method. అంతే కదా. స్విచ్ ఆన్ యాక్ట్ చేస్తే స్విచ్ ఆఫ్ వెళ్ళిపోతుంది. అంతే కదా. అదే ఉండాలి. ఆర్టిస్ట్ అంటే అంతే ఉండాలి. సో ఎవరిదైనా నేను చేసిన వాళ్ళు మాక్సిమం కొత్త వాళ్ళే.
ఇంకా అందులో ఆ కొత్త వాళ్ళలో ఫస్ట్ టైం చేసిన డైరెక్టర్స్ చాలా మంది కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి సహకరించినప్పుడు సీనియర్ డైరెక్టర్స్ ఎందుకు సహకరించను? కాకపోతే బిఫోర్ గోయింగ్ టేకింగ్ ది అసైన్మెంట్ నాకు కథ తెలవాలి కదా. నాకు నేను ఏం చేస్తున్నాను, ఏ సినిమా చేస్తున్నాను, ఏ కథలో ఇన్వాల్వ్ ఉన్నాను, నా పాత్ర ఎంతవరకు ముఖ్యం, దాంట్లో నేను ఎలా కాంట్రిబ్యూట్ చేయాలో అని నేను కూడా ఆలోచించాలి కదా. సో ఆఫర్ వచ్చేసింది, డేట్స్ ఫ్రీగా ఉన్నాయి, చేసేయండి అన్నట్టు నా ఉద్దేశం ఎప్పుడు లేదు. సో నాకేమర్థమైందంటే మాక్సిమం యాక్టర్స్ హియర్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఆల్సో, వాళ్ళ దగ్గర నాకు అర్థమైంది, ఐ డోంట్ నో ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆర్ నాట్, వాళ్ళ దగ్గర డేట్స్ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు. మేబీ దే ఆస్క్ ఏ క్యారెక్టర్ అంటే, ఓ ఫలానా క్యారెక్టర్, ఓకే 10 days ఉన్నాయి, మాట్లాడుకోండి మేనేజర్. సో ఎందుకంటే నేను రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలకి ఇప్పుడు చేసిన యాక్టర్స్ గురించి వాళ్ళు అట్లా తెలిసింది నాకు. బికాస్ దే హ్యాడ్ డేట్స్, దే గేవ్ అవే, వాళ్ళు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఇచ్చేసారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ లో ఎంత ఇంపార్టెన్స్ వాళ్ళకి, వాళ్ళు ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారో అది పక్కన పెడితే, బికాస్ దే హ్యాడ్ డేట్స్, దే గేవ్. I had dates, I did not give, but I did not like what was told to me. అది తేడా ఉంటుంది. సో ఇప్పుడు మేమే కథ చెప్పను, ఏమి చెప్పము, ఈ డేట్స్ ఉన్నాయి, ఫలానా క్యారెక్టర్ మీరు చేస్తే చేయండి, లేదంటే వదిలేయండి అంటే అలా చెప్పినప్పుడు మనం పని చేయలేం కదా. ఇఫ్ యూ హ్యావ్ టు, నాకెంత పని అవసరమో డైరెక్టర్స్ కూడా, ప్రొడక్షన్ హౌస్ కూడా ఆర్టిస్ట్ అంత అవసరం కదా. ట్రూ. ఓకే, కొంచెం సీరియస్ గా వెళ్ళిపోయినామే, కొంచెం సీరియస్ కాదు. సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇదే యాటిట్యూడ్ సపోజ్ బాంబే ఆర్టిస్ట్ ఇప్పించాడు అనుకోండి, భరించుకుంటారా? భరించుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అది తెలీదు. వన్, దే విల్ నాట్ స్పీక్ ద లాంగ్వేజ్. వాళ్ళు ఏది కావాలో వాళ్ళకి ఇచ్చేస్తారు, ఏ క్లాస్ లో ట్రావెల్ చేయాలన్నా వాళ్ళు ఇచ్చేస్తారు, ఏ హోటల్ కావాలని ఇచ్చేస్తారు, ఏ బండిలో వాళ్ళు రావాలా పోవాలనేది వాళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ అవుతారు. బట్ మనకి ఇన్వాల్వ్ చేయరు. అది వాళ్ళకి అడగాలి. అంటే మనం అంతా డౌన్ ట్రాడనా, అంతా లో క్లాస్ మన తెలుగు ఆర్టిస్టులు ఇక్కడ, దట్ దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఆర్ నాట్ గివెన్ రెస్పెక్ట్. హైదరాబాద్ లో ఉంటారు, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఫైటర్ మూవీస్ అలాంటి మూవీస్ చేస్తుంటారు, బట్ ఇక్కడ ఉండే పర్సన్ ఇక్కడే మూవీస్ ఎందుకు వాడుకోరు? అది కానీ మీకు దాని మీద అనిపించదు, కోపం రాదా? యూ గెట్ ఓన్ యాంగ్రీ? కోపం ఏంటి? వన్స్ యూ నో వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దే ఆర్ వర్కింగ్ విత్, కోపం ఎందుకు? తెలుసు ఇలాగే మమ్మల్ని తీసుకోవట్లేదు అనిపిస్తుంటారు. నార్మల్ గా ఫైటర్ లాంటి సినిమా, ఇట్స్ 250 crore బడ్జెట్ సినిమా. వాళ్ళకి అవసరమా నాకు ఫోన్ చేసి డీటెయిల్డ్ గా చెప్పడము, మాట్లాడడము? అవసరమా వాళ్ళకి? లేదు. మరి నాకు మొత్తం ఆ కథ చెప్పడము, ఆ క్యారెక్టర్ గురించి చెప్పడము, నంబర్ ఆఫ్ డేస్ చెప్పడము, ఆ క్యారెక్టర్ నరేషన్ చేయడము వాళ్ళకి అవసరం ఏముంది? సో కాస్టింగ్ దగ్గర అంత వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఈ వ్యక్తి కావాలంటే మనకు ఈజీగా ఐడెంటిఫైయబుల్ పర్సన్ వద్దు, మనకు కొత్త వాళ్ళని చూద్దాము. కొత్త వాళ్ళు అంటే నాట్ సచ్ వెల్ నోన్ యాక్టర్, బట్ హీ హాస్ టు బి ఎ గుడ్ యాక్టర్. ఆ పర్సనాలిటీ ఉండాలి, ఆ వాయిస్ ఉండాలి, ఆ కమాండ్ ఉండాలి, ఆ క్యారెక్టర్ చేయగలిగేలా ఉండాలి. చాలా మంది ఉంటారు కదా ఇండస్ట్రీలో, చాలా మంది ఉంటారు కదా ఇండస్ట్రీలో. సో మీరు ఇక్కడ ఉండి ఎలా పిలుస్తారో అక్కడ నుంచి ఆర్టిస్టులని, వాళ్ళు మీ ఆర్టిస్టులు ఎవరికైనా పిలుస్తారా? నాకెందుకు పిలిచారు? నాకు పిలిచారు కదా. ఒక అంటే నేను ఏమంటున్నా అంటే, అండర్ రైటర్ అనుకోవచ్చు, మిమ్మల్ని చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు. అండర్ రేటెడ్ చెప్పొచ్చు, అండర్ యూటిలైజ్ అనొచ్చు, అండర్ యూజ్డ్ చెప్పొచ్చు, అండర్ యూజ్డ్ చెప్పొచ్చు. సో ఇక్కడ ఉన్న పర్సన్ ఇక్కడ వాడుకోకుండా ఇక్కడ ఉన్న పర్సన్ అక్కడ వాడుతున్నట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు లాంగ్వేజ్ రాని వాళ్ళని తీసుకుంటారు, లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కాంపిటెంట్ యాక్టర్ కూడా తీసుకుంటారు. అరే తను ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతున్నా అంటే అదొక మిస్టేక్. ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతున్నా రెమ్యునరేషన్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. రెమ్యునరేషన్ ఎప్పుడైనా అక్కడ ఏమైనా క్లాష్ అయినా, ఏమైనా రెమ్యునరేషన్ 2-3 సార్లు అయిందేమో, కానీ ఫ్రీక్వెంట్ గా అవ్వదు. అయింది 2-3 సార్లు, దాని గురించి కూడా అయింది. కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటారు కదా, ఫ్లెక్సిబుల్ ఉంటారు. మరి వాళ్ళు ఫ్లెక్సిబుల్ లేకపోతే మనం ఏం చేయలేము కదా.
అండ్ ఇంకొకటి జస్ట్ ఐ వాంట్ ఆస్క్ ఎవ్రీవన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి ఎలా అనిపిస్తుంది మూవీస్ చూస్తుంటాం. మీరు చూస్తుంటారా మూవీస్? చాలా తక్కువ. చాలా తక్కువ. ఏ లాంగ్వేజ్ మూవీస్ చూస్తారు? తక్కువ ఏ మూవీ చూస్తారు? అది కూడా చూడాలి. అంటే నార్మల్ గా సోషల్ మీడియా హౌ యువర్ పాపులర్ సోషల్ మీడియా అది తెలియదు నాకు. నేను చూడను సినిమా. సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటారా అప్డేట్ న్యూస్ అవి? నా దగ్గర ఓటీటీ లేదు. మొబైల్ లో ఏమైనా ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో సినిమాలు రావు కదా. క్లిప్స్ అవి కూడా ఏమైనా? నా వరకే నేను క్లిప్స్ ఏమైనా ఉంటే నేను పోస్ట్ చేసుకుంటాను. ఎవరైనా మీ సైడ్ పర్సన్ చెప్తుంటారా మూవీస్ గురించి? ఈ మూవీలో ఆ క్యారెక్టర్ మీకు పడితే బాగుంటుండే ఆ టైంలో? నార్మల్ గా నేను మూవీస్ ఎక్కువ చూస్తుంటాను. కొరియన్ అన్ని మూవీస్ చూస్తుంటాను. హీరో కావాలని నేను అనుకుంటాను చెప్పాను. సో ఆ మూవీ చూసిన నేనైతే బాగా చేస్తాను. అరే వేరే పైసలు అని చెప్పి హీరోని అంటే యాక్టింగ్ కాకుండా కూడా హీరోని చేపిస్తున్నాను. అరే ఐ కెన్ డూ ఇట్. ఒక మోక ఛాన్స్ అట్లా మీకేమైనా ఉంటుందా స్టార్టింగ్ స్టేజ్ లో? ఇప్పుడు ఏమైనా ఎప్పుడు ఉంటుంది కదా. అది ఆర్టిస్ట్ అంటే అదే కదా. అరే ఇది నేను చేస్తే ఎట్లా ఉంటుంది, నేను చేస్తే ఇంకా బాగుంటుంది కదా, నాకు ఈ పాత్ర పడితే బాగుండేది కదా. ఇప్పుడు అదే పరిస్థితి ఈ సినిమాకి వచ్చింది కదా ఫైటర్ కి. ఒకటి చాలా మంది చూసిన వాళ్ళు అరే ఈ క్యారెక్టర్ వీడి చేశాడా, నాకు రావాల్సింది వాళ్ళకట్లా కొడుతుంది. ఈవెన్ బాలీవుడ్ యాక్టర్స్ ఆల్సో సో జెలస్. అది జెలస్ అని చెప్పలేము, బట్ మేబీ దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అంటే మేముంటాం కదా, మమ్మల్ని తీసుకుపోయి ఆ పర్సన్ తీసుకొచ్చి పెట్టారు. అది ఉంటుంది. ఎందుకంటే పైగా నేను అక్కడ అందరికి కొత్తవాడిని కదా. సో అందరికి కొత్తవాడిని చేశాను. జెర్సీ చేశాను, బాబీ జాసూస్ చేశాను. అంటే మీరు కనిపిస్తూ ఉంటారు బాలీవుడ్ కంపేర్డ్ తెలుగు కంటే హిందీలో మీరు అక్కడ మెరుస్తూ ఉంటారు. ఇక్కడ అక్కడ తెలుగులోనే బట్ అంటే మాకు అట్లా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ముఖేష్ చాబ్రాని కాస్టింగ్ అని ఎలా ఉంటుందంటే పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్, ముంబై పాలిటిక్స్ నాకు అస్సలు తెలియదు కూడా. ఎందుకంటే ముఖేష్ చాబ్రా నాకు పర్సనల్ గా కూడా తెలుసు. ఇప్పుడు సినిమా కాస్టింగ్ చేసింది ముఖేష్ చాబ్రానే. మిమ్మల్ని ఆబ్వియస్లీ ఆయన కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నప్పుడు నా పేరు సజెస్ట్ చేస్తాడు. ఆ సినిమా కూడా నాకు ఎట్లా వచ్చిందో చెప్తాను, స్టోరీ ఉంది దానికి. ముఖేష్ చావ్లా అంటే ఫస్ట్ ఆయన ఒక పెద్ద కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ పనిచేసేవాడు. హనీత్ రెహాన్ అని. అప్పుడు కాస్టింగ్ కొత్తగా స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అంటే 10 years బ్యాక్ కదా ఇది జరిగింది. సో అప్పుడు కమీనే ఫిల్మ్, షాహిద్ కపూర్ కమీనే సినిమాకి ఆయన ఇక్కడ వచ్చాడు కాస్టింగ్ కోసం హైదరాబాద్. అది వచ్చి మేము ఇక్కడ రిహర్సల్స్ చేస్తున్నాం. అంటే లోపల రాలేదు, బయట నుంచి చూశాడు. రిహర్సల్స్ ప్రాసెస్ అయిన తర్వాత లోపలికి వచ్చి హిందీలో చెప్పాడు, వినయ్ ఐ హావ్ సీన్ యువర్ వర్క్, దీస్ ఆర్ క్యారెక్టర్స్ దట్ ఐమ్ లుకింగ్ అండ్ జూనియర్ ఆర్టిస్ట్ అండ్ peripheral tertiary characters, so I don't want you to do this. ఇంకా మంచి జాబ్ ఉంటే చెప్పేవాడిని, బట్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ 2-3 యాక్టర్స్. వాళ్ళ పర్ఫార్మర్స్ కావాలి, ఈ లుక్ కావాలి అంటే అప్పుడు ఒక 3-4 ఆర్టిస్టులు మాకు తెలిసిన వాళ్ళు నేను కాస్టింగ్లో ఆయనకి హెల్ప్ చేసి పెట్టాను అప్పుడు. సో అప్పటి నుంచి మనం టచ్లో ఉండేవాళ్ళం. అప్పుడు అతను ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అయిపోయాడు ఇండిపెండెంట్గా. అండ్ అతని బ్యాక్గ్రౌండ్ కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్, ఢిల్లీలో థియేటర్ చేసేవాడు. ముఖేష్ చాబ్రా ఇక్కడికి వచ్చిన పర్సన్ ముఖేష్ చాబ్రా. ఆయన వచ్చాడు బికాస్ హీ వాజ్ అసిస్టింగ్ హనీత్ రెహాన్ అని కాస్టింగ్ డైరెక్టర్. కమీనే సినిమా ఏ ఇయర్ అండి? కమీనే కబార్ 2010. ఓ 2009 అంటే సరే అప్పుడే కాస్టింగ్ కూడా కొత్త ఫీల్డ్ స్టార్ట్ అయింది. 14 years అవుతుంది. సో అప్పటి నుంచి అప్పుడప్పుడు టచ్ లో ఉంటాము. సో అతను ఇప్పుడు he became branched out as a casting director. So he is the biggest name today. బయట ఎలా అయిపోయింది తెలుసా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక ఛాన్స్ ముఖేష్ చాబ్రా దగ్గర అట్లా అయిపోయిందంటే he's like and he has built his position like that. He has built his position. కొన్ని ఫేక్ కూడా ఆయన నేమ్ వాడుకుంటారు. మైక్ ఐమ్ కాస్టెడ్ బై ముఖేష్ చాబ్రా అని ఆటోమేటిక్ గా ఇట్లా బయట పెట్టేయడం. అవును అవన్నీ నేను ఎప్పుడు వాడుకోలేదు. ఆ పేర్లు కూడా వాడుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకో సినిమా జెర్సీ వచ్చింది, హిందీ జెర్సీ, షాహిద్ కపూర్ది.
సో ఆ క్యారెక్టర్ చెప్తే నాకు 2-3 days క్యారెక్టర్ అన్నారు, 2 series నేను తెలుగు జెర్సీ చూడలేదు అప్పటి వరకు. నానిది నేను చేయనండి, ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. మళ్ళీ ఇక్కడ అడిగాను జనాలు ఫ్రెండ్స్తో, జెర్సీలో ఫలానా క్యారెక్టర్ వచ్చింది ఏం చేయమంటావు అంటే, లేదండి మీరు చేయాలి, చాలా మంచి చిన్న క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పారు. సరే మళ్ళీ ఫోన్ వచ్చినప్పుడు చూద్దాం, మళ్ళీ నేను ఫోన్ చేయను చెప్తాను. నేను మళ్ళీ ఫోన్ వచ్చినప్పుడు చూద్దాం, మళ్ళీ నేను ఫోన్ చేసి వాళ్ళకి ఏం చెప్పానంటే 2 days తర్వాత డైరెక్ట్ ముఖేష్ ఫోన్ చేశాను. फोन जैसी विनय जी ये रोल आपने बोला कि नहीं करेंगे, लेकिन ये रोल आप कीजिए. देखिए आप एक्टर भी है, कास्टिंग डायरेक्टर भी है, so you know how the casting process is. So I'm saying you must do this role. I said okay Mukesh, आपने बोल दिया, I will do it without asking anything else. They said thank you very much. And then దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆర్మీ మ్యాన్. నేను తెలుగు మూవీ చూసిన, హిందీ మూవీ చూడలేదు. సత్యదేవ్ కోచ్ తమిళ ఆర్టిస్ట్ కోచ్ అనుకుంటా. నేను చూడలేదు, 2 versions కూడా చూడలేదు, హిందీ కూడా చూడలేదు, తెలుగు కూడా చూడలేదు. సో అలా వచ్చింది ఆ క్యారెక్టర్. ఐ థింక్ యువర్ జాబ్ ఇస్ లైక్ గో యాక్ట్ అండ్ కమ్ బ్యాక్. అంతే స్విచ్ ఆఫ్ అంతే. టైం వేస్ట్ కదండి. అవసరం లేదు, నేను పుస్తకం తీసుకెళ్తాను, న్యూస్ పేపర్స్ తీసుకెళ్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్న వస్తువు తీసుకెళ్తాను. ఐఎమ్ ఇన్వాల్వ్ ఇన్ మై ఓన్ వరల్డ్, నేను ఎవరితో పెట్టుకోను కూడా అక్కడ. ఓకే, అండ్ విల్ టాక్ అబౌట్ సంథింగ్ ఇట్స్ లైక్ లిటిల్ ఫన్. No, Jersey. You wanted to know how I got this film. Yeah, continue. Sorry to interrupt you. So, Jersey వచ్చింది గౌతమ్ డైరెక్టర్. సేమ్ తెలుగు అండ్ yes. సో అతను కూడా కలిశాడు, అతను కలిసి మరి దొరసాని గురించి మాట్లాడాడు. వెరీ మచ్ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ దొరసాని, ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అది నాకు తెలియదు. ఫస్ట్ సినిమా చేసేటప్పుడు నా దగ్గర వచ్చాడంట, నాకు అంత గుర్తులేదు. అప్పుడు గౌతమ్ నాయుడు అని చెప్పాడు ఆయన పేరు. ఆఫ్ కోర్స్ ఈజ్ నోన్ యాజ్ గౌతమ్ చిన్నూరి. అదే మళ్ళీ రావాలి సినిమా పేరు, శర్వానంది ఫస్ట్ ఫిల్మ్, గౌతమ్స్ ఫస్ట్ ఫిల్మ్. పేరు తెలియదు నాకు. సో ఒక షూటింగ్ స్టార్ట్ చేసి 1 month ముందు వచ్చాడు కాస్టింగ్ కోసం. లిస్ట్ చూసి సబ్జెక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత చెప్పాను, సారీ ఇట్స్ టూ షార్ట్ ఎ టైం, ఈ ప్రాజెక్ట్ నేను చేయలేను, ఎందుకంటే హడావుడికి చేయడం నాకు రాదు, కొంచెం నిదానంగా చేసి మంచి ఆర్టిస్ట్ని వెతికి మనం చేయాలి, సో సారీ ఐ కెనాట్ డూ ఇట్ అని చెప్పాను. అప్పుడు గుర్తు చెప్పాడు నాకు, నేను ఐ హెడ్ కమ్ టు యువర్ ప్లేస్ ఫర్ కాస్టింగ్, డిడ్ నాట్ వర్క్ అవుట్, బట్ ఐఎమ్ హ్యాపీ మళ్ళీ ఒకసారి కలిసి వర్క్ చేద్దాం. అప్పుడు సరే మీ నంబర్ ఇవ్వండి ఒకసారి, డిస్టర్బ్ చేయను. నంబర్ ఇచ్చాను, నంబర్ కొట్టగానే అక్కడ వచ్చేసింది ఆల్రెడీ, బట్ ఈస్ సేవ్డ్ విత్ మీ గౌతమ్ నాయుడు. సో దట్ ఈస్ హౌ అగైన్ వి గాట్ టు వర్క్ టుగెదర్ గౌతమ్ అండ్. మరి ఆ సినిమా రిలీజ్ కూడా చాలా డిలే అయింది కదా, లాక్డౌన్ అని ఇదని లాక్డౌన్ అని. సో ఆ సినిమా రిలీజ్ అయింది అంటే నా జనాలు చెప్పారు, చూసాము చాలా బాగుంది, మీరు బాగా చేశారు, షార్ట్ రోల్ కానీ అది కానీ ఇది కానీ ఇది కానీ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకి జెర్సీకి అక్కడ బాంబేలో పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ఏ కాస్టింగ్ డైరెక్టర్ కాస్టింగ్ జాబ్ వచ్చినా వాళ్ళ ఆర్టిస్టులని వెతికి, అది కరెక్ట్ ప్రాసెస్, ఆర్టిస్టులని వెతికి వాళ్ళకి ఆడిషన్ స్క్రిప్ట్ ఇచ్చి సినిమా సబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ క్యారెక్టర్ కాంట్రిబ్యూషన్ గురించి చెప్పి ఆ బ్రీఫ్ మొత్తం పంపిస్తారు. మీకు మొత్తం బ్రీఫ్ పంపించి ఒక 2 సీన్లు పంపిస్తారు. అక్కడ బాంబేలో ఉంటే అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఇక్కడంటే వాళ్ళు సెల్ఫ్ టెస్ట్ చేసి పంపించమని చెప్తారు, కాస్ట్యూమ్తో సహా చేసి పంపించమని చెప్తారు. సో వేరే వాళ్ళకి చాలా ఆడిషన్స్ ఇచ్చాను, జెర్సీకి ఇవ్వలే, జెర్సీ వాళ్ళు డైరెక్ట్ కాస్ట్ చేశారు. సో ఆ మధ్యలో ఏమైందంటే బంగ్లాదేశ్ ఫౌండర్ షేక్ ముజీబుర్ రెహమాన్, ఇప్పుడు షాంబెనికల్ గారు సినిమా చేశారు, దాని మీద ఇంకో ఎన్ఆర్ఐ డైరెక్టర్ సినిమా తీయబోతుండే. సో అందులో పాకిస్తాన్ జనరల్ అప్పుడు యహయా ఖాన్ క్యారెక్టర్ కి నాకు ఆడిషన్, యహయా ఖాన్ కి, దానికి 5-6 సార్లు ఇచ్చాను ఆడిషన్. ఓకే, ఆ క్యారెక్టర్ కొంచెం విడిగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ కొంచెం తాగుబోతుంటాడు ఆయన, స్లర్ ఉంటుంది,
స్మోకింగ్ కూడా చేస్తుంటాడు. సో దట్ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఆ డైరెక్టర్కి నచ్చింది, కానీ నన్ను కాస్ట్ చేయకుండా ఇంకెవరకు కాస్ట్ చేసుకున్నాను, అది పర్లేదు. కాకపోతే ఆ ప్రాసెస్ గురించి నేనేమైతే చెప్తున్నానో ఆ ప్రాసెస్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆ నువాన్సెస్ గురించి వాళ్ళు అక్కడ నుంచి డైరెక్టర్ ఆయనకు చెప్పడం, ముఖేష్కి చెప్పడం, ముఖేష్ వాళ్ళ అసోసియేట్స్కి చెప్పడం, మళ్ళీ వాళ్ళు నాకు కన్వే చేయడము, నాట్ టు డూ దిస్ ఆర్ టు డూ దిస్ ఆర్ మళ్ళీ ఇంకోసారి ఇట్లా ప్లేను, అదన్నీ అంటే అట్లీస్ట్ 5 or 6 times I gave audition for that character with different variations. సో అది దగ్గరకు వచ్చిపోయింది. అఫ్ కోర్స్ ఆ పీరియడ్ లోనే నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. అప్పుడు దీని కాస్ట్ అయిపోయాను, జెర్సీకి షూటింగ్ అవ్వలేదు. సో జెర్సీ షూటింగ్ అయింది, సినిమా రిలీజ్ డిలే అయింది, సినిమా రిలీజ్ అయింది, అదంతా జరిగింది. మళ్ళీ నేను వాల్తేరు వీరయ్యకి వైజాగ్ లో షూట్ చేసేటప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు బాంబే నుంచి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి, నేను దీని కాస్టింగ్ అసోసియేట్ ముఖేష్ చావ్లా ఆఫీస్ నుంచి చేస్తున్నాను, ఈ ఫలానా క్యారెక్టర్ సినిమా చేస్తున్నాము, ఫైటర్ సిద్ధార్థ ఫలానా ఒక ప్రైమరీ క్యారెక్టర్ ఉంది, ఎయిర్ కొమోడోర్, సో వుడ్ లైక్ టు టాక్ టు యూ అబౌట్ ఇట్. I said, Baba, I'm not going to give any audition, please. If you think I'm fit enough for that, we can talk further. So, no, sir, we don't need audition, but can we have a Zoom call? Okay. Zoom call we can have. I'm shooting right now. Then, hotel room kelli, I'll give you a call and let you know what time we can meet. Room kelli tarvata phone చేశాను. ఫోన్ చేస్తే ఆయన ఎంబడే రైటర్ కమ్ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాడు. ఫస్ట్ ఏడీ కూడా ఉన్నాడు లైన్లో. సో దే వర్ డ్రైవింగ్ అట్ ద టైం బాంబేలో. నేను ఫ్రీ అయిపోయానంటే వాళ్ళు బండి ఆపేసి నాతో డీటెయిల్గా రైటర్ అండ్ ప్రొడ్యూసర్ రమణ్ చిప్ గారు, సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు క్యారెక్టర్. అడిగారు మరి, వుడ్ యూ బి ఇంట్రెస్టెడ్ టు డూ? ఐ సెడ్ ఆబ్వియస్లీ ఇట్స్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ క్యారెక్టర్, అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ అప్. సో ఓకే, నౌ హౌ టు గో అహెడ్ ఫర్దర్ అని చెప్పి మై మేనేజర్ ఇస్ దేర్ అండ్ టాక్ ఆల్ ద డీటెయిల్స్. డిస్కషన్స్ జరిగి కాంట్రాక్ట్ సైన్ అయింది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ అయింది, కాంట్రాక్ట్ సైన్ అయింది. దెన్ ఐ వాజ్ ఆన్ బోర్డ్. సో అది దే వర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్కి అక్కడ సెట్ మీద మనం అండర్ పర్ఫామ్ చేసామనుకోండి, డైరెక్టర్ నచ్చినట్టు మనం చేయలేదనుకోండి, పరుగు పోతుంది. సో అది సినిమా పరుగు పోతుంది అక్కడ. అంటే నాది కూడా కదా, దే కాల్ మీ సడన్లీ, చెప్పలేము లాస్ట్ మినిట్ వరకు ఏమైనా జరగవచ్చు కదా. ట్రూ. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు నాతో జరగలేదు, ఇక్కడ జరుగుతుందేమో ఆ భయం ఉంటుంది. ఆ భయం ఉండేది చివరి వరకు. కాస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు లుక్ టెస్ట్ కోసం, స్క్రిప్ట్ రీడింగ్ కోసం కూడా ఒకసారి పిలిపించారు. దట్ ఇస్ ఇంపార్టెంట్ కదా డైరెక్టర్. ఎందుకంటే ఫర్ నువ్వు కాస్ట్ చేసావా, ఏంటి దీన్ని పట్టుకొచ్చావు, ఏం పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, మనం ఎంత చేసినా కూడా అక్కడ వాట్ దే వాంట్, ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్, దెన్ ఇట్ ఈస్ అ బిగ్ ఫెయిలియర్. ఎస్, ఎవ్రీబడి క్వశ్చన్. అంటే మనకు హ్యూమిలియేషన్, మనకు కూడా హ్యూమిలియేషన్. ఓకే సార్, సారీ, విల్ పోస్ట్పోన్ ద షూట్, ఐ థింక్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ అని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? సో ఆ భయం కూడా ఉండే నాకు. కాకపోతే ఫస్ట్ షాట్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ మెచ్చుకున్నాడు, థ్యాంక్స్ అన్నాడు. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు ద పర్సన్ హూ హెస్ కాస్ట్ మీ, బట్ ఈవెన్చువల్లీ హి హస్ లైక్డ్ అండ్ దెన్ ఇట్ విల్ బి స్మూత్ ఫ్రమ్ హియర్ మోస్ట్లీ. సో అది అలా నేను సినిమాలోకి వచ్చాను. నైస్ 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 నైస్. అంటే మనం చేసే ఒక క్యారెక్టర్ కోసం ఇంత బ్యాకప్ స్టోరీ ఉంటుంది ఇన్వాల్వ్ అవ్వడానికి. ఆ బ్యాకప్ కి ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారు? చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. అదే కథలు అంటే అవే కథలు. సినిమాలో చూసింది ఒకటి ఉంటుంది, సినిమాలో చూసింది అది ద రిజల్ట్, బట్ ద జర్నీ ఇస్ టూ డేంజరస్. yes, I don't think like చేసి అయిపోయింది అంతే అనుకుంటా. అది చేయడానికి నువ్వు బ్యాకప్ ఎంత అలా చేయడానికి, మళ్ళీ అక్కడ కో ఆర్టిస్ట్ ఎంత కోఆపరేషన్ ఉంటుందో, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో మీకు తెలియదు. వాళ్ళ సీనియర్స్, మనం కొత్త వాళ్ళము, సౌత్ నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి వచ్చాము, ఆటోమేటిక్ గా ఫీలింగ్ హైదరాబాద్ से क्या आर्टिस्ट को लेके आप बॉम्बे में नहीं है क्या? पूरा लोग అందరూ అదే చెప్తారు కదా, అరే ఇక్కడ దొరకరా నీకు, ఇక్కడ నుంచి దొరకొచ్చినావు. మరి నేను ఫస్ట్ షాట్ లో ప్రూవ్ చేసుకున్నాను కదా, ఎవరు నోట్ తెరవకుండా. దట్స్ a big task. అది సో నేను ఐఎమ్ ప్రౌడ్ బికాస్ ఐ మేడ్ హైదరాబాద్ ప్రౌడ్, I made Telugu film industry proud, I made myself proud, and I made theatre proud. As a theatre artist, I can do anything. Yes. So మన తెలుగు వాళ్ళు are not feeling proud. Telugu film industry is not feeling proud. దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే మేము వాళ్ళ కోసం చేయట్లేదు.
ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సాటిస్ఫాక్షన్, మై హ్యాపీనెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముందే ఇస్ ఆల్ ద డైరెక్టర్స్ తెలుగు డైరెక్టర్స్ తెలుగు ఫిలిం జస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ మీ క్వశ్చన్ ఏంటి ఎందుకు నన్ను తీసుకోవట్లేదు? No, I will not question. If they want, they will take me. సింపుల్ అదొక అంతే. ఇఫ్ యూ వాంట్ టేక్ మీ. Yes. అంతే. If they need my services, if they think I'm good enough, they will take me. అంటే మీరు ట్రై చేస్తారా మూవీస్ కి? అప్పుడు కొన్ని మూవీస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అక్కడ. Never try. ట్రై You never చేయలేదు, ఎవరికి tried ఫోన్ చేయలేదు, నాక్ అవుట్స్ నేను చేయలేదు, ఈ రోజు వరకు చేయలేదు. సో మీరు కావాలంటే వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేస్తాడు కదా, నేను చెప్పాను కదా నాకు వర్క్ ఎంత అవసరమో వాళ్ళకు కూడా కొత్త ఆర్టిస్టులు అవసరమే కదా. ఆర్టిస్టులు ప్లస్ కొత్త ఆర్టిస్టులు కూడా అవసరం కదా. మీరు చూపించండి నాకు తెలుగు ఇండస్ట్రీలో మీరు ఆర్ యూ ఏబుల్ టు సీ న్యూ ఫేసెస్ ఇన్ ఈచ్ ఫిల్మ్? కొత్త సబ్జెక్ట్స్ పక్కన పెట్టండి, కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టండి. ఇన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లైక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిందీ సినిమా, హిందీ సినిమాలో కొత్త ఫేసెస్ కనిపిస్తూనే ఉంటాయి కదా ప్రతి ఒక్క సినిమాలో. తెలుగు సినిమాలో ఎన్ని సినిమాలు కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి? మీరే కొత్త వాళ్ళు ఉన్నారు. మీరు ఎన్ని సినిమాలు చేశారు చెప్పండి? కమర్షియల్ సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమా. Why are you also not getting work? ఎవ్రీవన్ డెబ్యూ డైరెక్షన్, డెబ్యూ మూవీ, డెబ్యూ బ్యానర్ వాళ్ళకి కొత్త వాళ్ళకి వస్తుంది. వాళ్ళు కూడా తీసుకుంటారు, మనకు మన మీద ఉపకారం చేస్తున్నారు అనుకోవాలి. Yes. So if I'm not saying అది it is my problem also. I'm not saying that I'm not going because I don't like to go. అంటే కాకపోతే కాదు, because I don't know how to approach. నా ప్రాబ్లం మీరు అర్థం చేసుకుంటున్నారా? It's not because I don't want to go or I don't want to work. It is because I don't know how to approach them. I don't know how to ask for work. అంటే మనం ఇలా కూడా మాట్లాడుకోవచ్చు అనుకుంటా. అంటే మైట్ బి అంటే మార్కెట్ లేదు, ఈ పర్సన్ తీసుకున్న మార్కెట్ కాదు, కొంచెం వెల్ నోన్ పర్సన్ తీసుకున్న మార్కెట్ అవుతుంది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ యాడ్ అవుతాయండి. ఫైటర్ సినిమాలో మార్కెట్ నాకు లేదు కానీ నేను సినిమా అంటే తెలుగులో చూస్తారా అలాంటి డిఫరెన్సెస్? ఏమో చూస్తారేమో, నాకు తెలియదు. అంటే ఈ పర్సన్ పెడితేనే నీ ఫేస్ చూసి మూవీకి వస్తారు, అట్లా ఏమైనా ఉంటుందా? అట్లా నేను అనుకోను. అలా ఉండదు. ఎందుకంటే ఫస్ట్ హీరో ఫేస్ చూసి వస్తారు నంబర్ 1. ఓకే. లేదంటే కంటెంట్ ఎట్లా ఉంటుందో అది చూసి వస్తారు. ఫలానా వాడు సెకండరీ క్యారెక్టర్ ఎవడు ఉన్నాడు, ఆర్ సెకండ్ లీడ్ లో ఎవరున్నారు అది చూసి రారు జనాలు. ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత అది నచ్చితే అప్పుడు మాట్లాడుకుంటారు. అండ్ ఐ హావ్ వన్ మోర్ డౌట్. ఇప్పుడు హైదరాబాద్ లో కాస్టింగ్ చేస్తారా? ఓన్లీ హైదరాబాద్ లో ఇక్కడ లేదు. హైదరాబాద్ లో కాస్టింగ్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగుకి సపోర్ట్ చేయరా? తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నేను చేస్తాను, వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు. ఎందుకు? మీ సైడ్ థియేటర్ ఆర్టిస్ట్ ఉంటారు చాలా మంది. వాళ్ళకి కాస్టింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు మ్యాటర్. నేను చెప్పాను కాస్టింగ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. ఆ ప్రాసెస్ వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి కోఆర్డినేషన్ కావాలి. వాళ్ళకి కావాల్సింది 4 కావాలి, 5 కావాలి. ఈ ఏజ్ గ్రూప్, ఈ అమ్మాయిలు, అబ్బాయిలు, ఈ ఎల్డర్లీ పర్సన్స్, ఎల్డర్లీ ఆంటీస్ ఎవరైనా ఉంటే ఫొటోస్ పంపించండి, రెఫరెన్స్ ఇవ్వండి, లేదంటే మా ఆఫీస్ పంపించండి. ఇలా ఉంటుంది ప్రాసెస్. ఇక్కడ అలా ఉంటుంది. సో మీ సైడ్ నుంచి సూత్రధార్ నుంచి కాస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మా దగ్గర అదే సేమ్ ప్రాసెస్. మా దగ్గర సేమ్. ఆయన కూడా చేస్తుంది కొత్తగా ఏం కాదు. దట్ ఈస్ ది ప్రాసెస్. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ తో ఎడిటర్ ఎలా ఉంటాడు, డిఓపి ఎలా ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉంటాడు, టెక్నీషియన్స్, హౌ ది ప్రొడక్షన్ డిజైనర్ ఇస్ దేర్, హౌ ది ఆర్ట్ డైరెక్టర్ ఇస్ దేర్. Casting director is also one of the important crafts who has to sit with the team and understand the entire script and entire characterization. So, adi. It's not that he is outsider. ఆయన చెప్పేసి 10 మంది కావాలమ్మా నాకు తెచ్చిపెట్టంటే అట్లా కుదరదు. ఆ నమ్మకం ఉన్నప్పుడే you hire a casting director who can be a part of your meetings, who will understand the script, every little detail of the script, will understand every character in detail and then go on board. తెలుగులో అలా ఉండదు కదా. వాళ్ళు మ్యాటర్ చెప్పరు, యాక్టర్ కి చెప్పరు, కాస్టింగ్ డైరెక్టర్ చెప్పేస్తారు కథ మొత్తం. అదే కదా. ఎందుకంటే స్క్రిప్ట్ ఉంటుంది కదా అక్కడ. చాలా సార్లు స్క్రిప్ట్ రాయడమే సెట్ మీద. సో అది ఆ ప్రాసెస్ వీళ్ళకి నచ్చదు. ఆ నమ్మకం ఉండదు వీళ్ళకి. పూర్తిగా లేదండి ఎవరు ఉంటే పంపించండి, లేదంటే మీ ఆఫీస్కి వచ్చి చూస్తాము ఎవరెవరు ఉన్నారు. ఆఫీస్ అంటే ఇది రత్నదీప్ సూపర్ మార్కెటా, మోర్ సూపర్ మార్కెటా ఏంటిది? వస్తే జనాలు ఉంటారు ఇక్కడ షెల్ఫ్ లో నిలబడతారు. వీడు నచ్చాడు తీసుకున్నారు, సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ తీసుకున్నారు, ఈ బిస్కెట్ తీసుకున్నారు, బ్రెడ్ తీసుకున్నారు, అట్లా ఉంటుంది కదా ఆర్టిస్ట్ అంటే. సో ఆ ప్రాసెస్ వీళ్ళు అర్థం చేసుకోవాలి. అది కూడా వీళ్ళు బరువు తీసుకుంటారు. ఆ బరువు అందుకోసమే కొత్త వాళ్ళు కనిపించరు తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అంటున్నారు. కాస్టింగ్ రైటింగ్ స్టేజ్ లోనే
ఇది ఫలానాకి, ఇది ఫలానాకి, ఇది ఫలానాకి, ఇది ఫలానాకి అయిపోయినప్పుడు రిఫరెన్స్ ఇచ్చేస్తుంటారు కావచ్చు. అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టాలీవుడ్ లో తెలుగులో పర్ఫెక్ట్ కాస్టింగ్ సిస్టమ్ అనేది లేదు. లేదు. మనం ఇక్కడ చెప్పుకోవడానికి చాలా మంది చెప్పుకుంటారు, నేను కాస్టింగ్ డైరెక్టర్ అని, కానీ కాస్టింగ్ ఈ ప్రాసెస్ ఫాలో చేయరు. ఎవ్రీవన్ ఇస్ కాస్టింగ్ డైరెక్టర్, ఎవ్రీవన్ ఇస్ కాస్టింగ్ కోఆర్డినేటర్ కూడా నేను కాస్టింగ్ డైరెక్టర్. ప్రాసెస్ వాడు జూనియర్స్ ని కాస్ట్ చేయనివ్వండి, ఎక్స్ట్రాస్ ని కాస్ట్ చేయనివ్వండి, టెర్షరీ కాస్ట్ ని కాస్ట్ చేయనివ్వండి, అని కాస్టింగ్ డైరెక్టర్ అని అనుకుంటారు. కోఆర్డినేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్టింగ్. సో అందరు కోఆర్డినేట్ చేస్తూ కాస్టింగ్ అనుకుంటున్నారు. కాస్టింగ్ ఇది ఉందండి, ఇది ఒక పాత్ర ధారణ అంటాం కదా మనం. పాత్ర అంటే ఏంటి? ఐ షుడ్ ఫైండ్ సంబడి హూ ఫిట్స్ ఇన్ టు దిస్. If I find somebody who is fitting into this but not fitting into this, then it is not good. Yes. అది తేడా. That is casting. మోల్డ్ చేస్తాం చూడండి, ఐరన్ మోల్డ్ ఎట్లా ఉంటుంది, అది మోల్డ్. కాస్టింగ్ అంటే అదే సేమ్ ప్రాసెస్. అదే పదము పాత్ర ధారణ మనం తెలుగు పుస్తకాల్లో నాటకాల్లో చదివేటప్పుడు, నాటకాల సెక్షన్ లో వచ్చినప్పుడు పేజ్ ముందు రాసి ఉంటుంది పాత్ర ధారణ, ఎవరెవరు, ఇది తండ్రి వయసు ఇంత 45, తల్లి ఇంత 39, ఫలానా కొడుకు వాడి 20 వయసు, అట్లా. సో అకార్డింగ్ దెన్ మీరు స్టార్ట్ రీడింగ్ ద స్క్రిప్ట్, then you will come into your mind that, oh, this characterization is like this, so I have to find someone who is fair looking, who is very tall, who is very thin, who is wearing specs. So all these characters I have to come in my mind. అలా కాకుండా ఇప్పుడు కాస్టింగ్ కాల్ ఇచ్చేస్తారు వీళ్ళు. కాస్టింగ్ కాల్ ఇచ్చేసి లుకింగ్ ఫర్ బాయ్స్ 15 to 20, 10 numbers. జూనియర్ గర్ల్స్ వాళ్ళు జూనియర్ ఎక్స్ట్రానో టెర్షరీనో మనకి ఏం తెలియదు. కాస్టింగ్ కాల్ అంటే వి నీడ్ దిస్ కాస్ట్ అంటారు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి సోషల్ స్టేటస్ ఏంటి, వాళ్ళది వాళ్ళ క్లాస్ ఏంటి, వాళ్ళ ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ కనెక్షన్ సబ్జెక్ట్ ఏముంది, అది ఏమి ఉండదు. మీరు చెప్పినట్టు ట్రూ. కాస్టింగ్ డైరెక్టర్ పర్సన్ స్టోరీ చెప్పాలి, ఇన్వాల్వ్మెంట్ చెప్పాలి, క్యారెక్టర్ అప్పుడే కదా. డిఓపి చెప్పారా, చెప్తారు. ఎడిటర్ కి చెప్పారా, చెప్తారు. లిరిక్ రైటర్ కి చెప్పారా, డైలాగ్ రైటర్ కి చెప్పారా, చెప్తారు. చెప్పకూడదు. సో అక్కడ సెపరేట్, ఇట్స్ సెపరేట్ క్రాఫ్ట్ in the Bombay Hindi film industry, like it is in Hollywood. Casting director gets a separate title. True. ఇప్పుడు మీరు డిఓపికి, ఎడిటర్ కి లిరిక్స్ అని చెప్పారు కదా, అవును. కాస్టింగ్ డైరెక్టర్ కూడా వీళ్ళతో సేమ్. బికాస్ ఇప్పుడు మీరు క్యాస్ట్ చేయకపోతే లిరిక్స్ చేసిన ఎంత డిఓపి చూపించినా కూడా వేస్టే కదా. అంతే కదా. ఇప్పుడు కొన్ని హిందీ సినిమాలు మీరు చూస్తే, కంటెంట్ డ్రివెన్ సినిమా మీరు చూస్తే, అందులో ముఖేష్ చాబడా కూడా చేశాడు కాస్టింగ్. కొత్త సినిమాకి 12th ఫెయిల్ ఒక సినిమా చూసుకోండి. ఆ ఫేస్ లో మనం ఎక్కడ చూసామా కొత్తగా, బట్ ఫుల్ థియేటర్ ఆర్టిస్ట్ అనుకుంటా కదా. అది వేరే పక్కన పెట్టండి, థియేటర్ ఇన్వాల్వ్ చేయకండి. తగ్గేటట్టు కాస్ట్ చేశాడా లేదా, అది కాస్టింగ్ అంటే. దట్ ఇస్ కాస్టింగ్. ఇన్వాల్వ్మెంట్ ఒక క్యారెక్టర్ చూస్తుంటే కరెక్ట్ ఫిట్ అయిపోవాలి కదా అక్కడ. మరి నైస్ కాస్టింగ్ అది. ఇప్పుడు వీళ్ళ మీద వదిలేస్తే వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వీళ్ళు టైం పాస్ చేస్తుంటారు. ఆఫీస్ లో వస్తే కెమెరా పెట్టుకొని ఏదో ఒకటి చేయండి అది చేసి, సరే అక్కడ నంబర్ ఇచ్చి వెళ్ళిపో, ఏమైనా ఉంటే పిలుస్తాం. జరగదా ఇది? అది పద్ధత కదా. మరి టైం వేస్ట్ కాదు. మీరు ప్రొడ్యూసర్ మనీ మీరు వేస్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ వేర్ ది ప్రొడ్యూసర్ షుడ్ గెట్ ఇన్వాల్వ్డ్. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఒక పర్సన్ హోప్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్తాడు, ఫోటో దిగుతాడు, నెంబర్ రాస్తాడు, ఎక్స్పెక్ట్ కాల్ అంటే అట్లా హోప్ ని ఇట్లా మిస్యూజ్ చేస్తే తప్పు కదా. ఎవ్రీవన్ హ్యావ్ ఎ టైం, రైట్? ఇట్స్ పవర్ కదా. పవర్, దట్ పవర్ క్యాన్ కొలాప్స్ ఎవ్రీవన్. ఆఫ్ కోర్స్. ఓ నేను ఇక్కడ ఉన్నాను, వచ్చాడు వాడు, పిల్లగాడు కూర్చోమని. వాట్ విల్ గెట్? ఐ వాంట్ టు నో దట్. వాళ్ళకి ఏమొస్తుంది? అది సునకానందం అంటారు కదా తెలుగులో. ప్లెజర్, సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్ ఉంటుంది. అది సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్ దే గెట్. వాట్ యు విల్ గెట్. ఒక సినిమా చేస్తారు మీరు, ఇంకో సినిమా మీరు ఉండకపోవచ్చు, ఇంకో సినిమాలో మీరు చేస్తారో లేరో, ఇంకో డైరెక్టర్ నీకు తీసుకుంటాడో లేడో. అది పవర్ చూపించడం నీకు ఎందుకు? ఆఫీస్ లో వచ్చిన వాళ్ళకి హ్యూమిలియేట్ చేయడం. నేను ఈ రోజు వరకు వెళ్ళలేదు, ఏ ఆఫీస్కి వెళ్ళలేదు. కాకపోతే నా దగ్గర వచ్చిన వాళ్ళు పిల్లలు చెప్తారు కథలు ఎలా ట్రీట్ చేస్తారని. సో దట్ ఈస్ వై కాస్టింగ్ డైరెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. Because he will instantly connect, yes, I know these 5 actors who can fit into this role.
సో ఐ విల్ ఆడిషన్ దెమ్ అండ్ సెండ్ దెమ్. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కావాలంటే హెల్ప్ చేసి పెడతాను అలాగే, కానీ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. వాళ్ళకి భయం ఏంటంటే అమ్మో డబ్బులు ఎక్కువ తీసుకుంటాడేమో. మాట ఎవరికి కూడా రాలేదు, మీరు అజ్యూమ్ చేసుకున్నారు డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు. డబ్బులు ఖర్చు కదా అనవసరంగా కాస్ట్ డైరెక్ట్ పెట్టుకుంటే. తలనొప్పి ఎంత తీసుకుంటారో అది చూడరు. అది అంటే ఇక్కడ ఒకటి బడ్జెట్ అయితే ఉంటది కదా, ఆ బడ్జెట్ ఉన్నప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్ కి ఎందుకు అంతగా? అది భయం నాన్న, వాళ్ళ పవర్ వెళ్ళిపోతుంది కదా. వాళ్ళ దగ్గర ఎవరు ఆర్టిస్ట్ రారు కదా వాళ్ళ ఆఫీస్ కి. వాళ్ళు ఏం చేసుకోవాలి, తిరుగుతూ ఉండాలి. అదే వాళ్ళు ఏం చేసుకోవాలి 3 నెలలు ప్రీ ప్రొడక్షన్. వాళ్ళకి ఏం పని ఉంటుంది? 3rd అసిస్టెంట్, 4th అసిస్టెంట్, 5th అసిస్టెంట్ కి. సో అసిస్టెంట్స్ తోటి కాస్టింగ్ చేయించుకోవాలి అంతే కదా. కెమెరా పెట్టుకుని ఎవరు వస్తే వాళ్ళకి షూట్ చేసి చూపించుకోవడం, గుడ్ బుక్స్ లో రావడం, 6 o'clock సార్ వచ్చాడు సార్ చూపించండి ఒకసారి. చాలా బాగా చేసా ఆడిషన్స్. సరే ఇదంతా ప్రొడ్యూసర్ చూపించుకోవడానికి, డైరెక్టర్ కో ప్రొడ్యూసర్ కో ఎవరికో, అది నాకు కూడా తెలియదు ప్రాసెస్. బట్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టోల్డ్ ఇట్ జనరలీ హ్యాపెన్స్. అందరికి ప్రామిస్ చేసి తప్పకుండా నీకు వస్తుంది ఫోన్ చేస్తానులే. ఓకే, నేను ఇప్పుడు ఒక చిన్నగా ర్యాపిడ్ లాగా 1 word, ఎక్కువ టైం 1 word ఒక పేరు చెప్తుంటా, ఒక్కొక్క నేమ్ చెప్పేసి. విల్ టాక్ అబౌట్ రితిక్ రోషన్. ఫోకస్డ్. అల్లు అర్జున్. నేను చూడలేదు, తెలియదు. యూ కెన్ సే లైక్ దట్ ఆల్సో. తెలుసు. చిరంజీవి. ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ. అండ్ దీపికా పడుకోని. ఫోకస్డ్. సమంత. ఐ డోంట్ నో. నాగ చైతన్య. నెవర్ సీన్ హిమ్. అనిల్ కపూర్. ఎస్, హార్డ్ వర్కింగ్. అమితాబ్ బచ్చన్. మోస్ట్ కమిటెడ్ ప్రొఫెషనల్. రామ్ గోపాల్ వర్మ. RGV. Maverick. What do you mean Maverick? Maverick అంటే crazy. Doing the kind of work that I want to do, which is a good thing. Abhishek Bachchan, Amitabh Bachchan son. Lost. Why? We will talk about this. Normal గా తండ్రి హై స్టేటస్ లో ఉన్నప్పుడు కొడుకు, ఫాదర్ ఫ్యామిలీ నుంచి కొడుకు వచ్చినప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే ఎలా ఉంటుంది? ఎలా చెప్పలేము, ఆ పరిస్థితుల్లో మనం లేదు కాబట్టి చెప్పలేము. మనం వేరే పరిస్థితుల్లో ఉన్నాము. బట్ కానీ హ్యూమిలేట్ బాగా చేస్తారు కదా మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే. అంటే ఎట్లా? ఇప్పుడు తండ్రి అమితాబ్ బచ్చన్, అవును, కొడుకు మన అభిషేక్ బచ్చన్ మీన్ వెల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అవును. సో హౌ దే ఫీల్? పక్కన ఉన్న వాళ్ళని బాగా హ్యూమిలేట్ చేయరా? అట్లా అనుభవం రాలేదు నాకు. నార్మల్ గా హ్యూమిలేట్, అదే తండ్రి మంచి స్టేటస్ లో ఉన్నాడు, కొడుకు ఎందుకు అవ్వట్లేదు, అట్లా ఉండకూడదు కదా. బికాస్ ఈచ్ వన్ కమ్స్ విత్ హిస్ ఓన్ డెస్టినీ. కాకపోతే ఇండస్ట్రీలో అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఫలానా కొడుకు అంటే ఆయన కూడా అదే చేయాలని. అది తప్పు. అంటే ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళ మైండ్ సెట్ లో కూడా అదే క్రియేట్ చేసుకున్నారు. యాక్చువల్ తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు కూడా మెగాస్టార్ కావాలి. అంటే ఇప్పుడు తెలుగులో చిరంజీవి కొడుకు చిరంజీవి అయినట్టు అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ కాలేదు, అందరు కంపేర్ చేస్తుంటారు కదా. సో యూ కెన్ టాక్ అబౌట్ దాట్. చూడండి, లక్ ఫ్యాక్టర్ అనేది సినిమా ఇండస్ట్రీలో 98% హెల్ప్ చేస్తుంది. లక్ ఫ్యాక్టర్ అనేది. సో మిగతా వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళు టాలెంటెడ్ కూడా ఉన్నారు, అన్డౌటెడ్లీ వాళ్ళు హార్డ్ వర్కింగ్ కూడా ఉన్నారు. కాకపోతే లక్ కూడా వాళ్ళ సైడ్ ఉంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ టాలెంటెడ్ ఉన్నాడు, ఫోకస్డ్ ఉన్నాడు, హార్డ్ వర్కింగ్ ఉన్నాడు. లక్ మే నాట్ బి ఆన్ హిస్ సైడ్, సో యూ నాట్ డూయింగ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు నార్మల్ గా పాస్ట్ మీరు 20-25 years నుంచి వర్క్ చేస్తున్నారా? 20 years వర్క్ చేస్తున్నారు కదా. మీకున్న ఎక్స్పీరియన్స్ లా ఇప్పుడు ఒక యంగ్స్టర్, సేమ్ లైక్ నేను ఒక యంగ్స్టర్, నేను మూవీస్ లో రాణిద్దాం అనుకుంటున్నా, ఐ వాంట్ ఫార్వర్డ్ వెళ్ళాలనుకుంటున్నా, మూవీస్ చేయాలి, మంచి మూవీస్ చేయాలనుకుంటున్నా. బట్ ఫైనాన్షియల్లీ ఆర్ నా బ్యాక్గ్రౌండ్ ఈస్ నార్మల్, కేమ్ ఫ్రమ్ నార్మల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి దాని నుంచి వచ్చాను. అంటే హీరో కావాలి అంటే లాట్ ఆఫ్ హడిల్స్ ఉంటాయి. హౌ టు ఫేస్, ఎట్లా ఫేస్ అవ్వాలంటే? హ్యూమిలేషన్ ఫేస్ చేయాలి, లైఫ్ లో ఫేస్ చేసినట్లు హ్యూమిలేషన్స్. ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ వర్క్ కల్చర్ లో వెళ్ళినా అది ఉంటుంది. కానీ హీరో కావాలి, అవి చేయాలి తప్పు కదా. మనము ఇప్పుడు హీరో అవ్వాలని అనుకోవడంలో తప్పేం లేదు, బట్ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ రెస్ట్రిక్టింగ్ కదా. హీరో అంతే, బ్లాక్ అయిపోయారు. నేను ఆర్టిస్ట్ అవుతాను,
అనేవాడు ఆ హీరో తర్వాత వేరే క్యారెక్టర్స్ కూడా చేశాడు కదా. అది ఇప్పుడు హీరో అవ్వాలంటే ప్రతిసారి ఆ స్థాయిలో మనం ఉండలేము ఎప్పటికీ. ఆ పరిస్థితులు మారుతుంటాయి, సక్సెస్ రేట్ మారుతుంటుంది. మరి మన పరిస్థితి ఏంటి, హీరో పరిస్థితి ఏంటి? సో ఒక ఆర్టిస్ట్ గా మనము ఎంచుకున్నామంటే కెరియర్ ని, దెన్ మేబీ యూ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ మోర్. అరే కరెక్ట్ రా, నేను ఇది కూడా చేయొచ్చు కదా, ఇది కూడా చేయాలి, ఎందుకు చేయకూడదు? పైగా హీరో అంటే ఓ 10 రకాల వచ్చేస్తాయి చుట్టుపక్కల. ఈ డయట్ ఇట్లా తినాలి, హెయిర్ స్టైల్ ఇట్లా ఉండాలి, మేకప్ ఇట్లా వేసుకోవాలి, బట్టలు ఇట్లా వేసుకొని బయటికి వెళ్ళాలి, ఆ ఏవియేటర్స్ పెట్టుకోవాలి, రేబానే ఉండాలి, ఫలానా ఉండాలి, ఇట్లానే వ్యవహరించాలి, ఇట్లానే మాట్లాడాలి, ఫలానా పార్టీకి పోవాలి, ఫలానా పిఆర్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అవసరమా? ఇప్పుడు ఉన్న హీరోస్ అందరికి లేదు కదా ఇది. కాకపోతే అది చూపించుకోవడానికి ఒక లెవెల్లో నేను చూపించుకోవడానికి చేయాలంటే మీరు చేసుకోండి. బట్ ఈవెన్చువల్లీ మీరు చేస్తున్న వర్కే మిమ్మల్ని మీకు ప్రూవ్ చేస్తుంది. ఈ వర్క్ ద్వారానే ప్రూవ్ అవుతుంది. వర్క్ కంటే ఎక్కువ మీరు సెట్ లో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, how you talk with people, how you behave on sets, how you report on time, how well you listen to the director, that is what matters most. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కూడా ఒక సినిమా చేసినవాడు, 2 సినిమా చేసినవాడు డైరెక్టర్ ని సజెషన్ ఇస్తాడు. సజెషన్ ఇవ్వడంలో తప్పేం లేదు. కాకపోతే డైరెక్టర్ కున్న విజన్ హీరోకి ఉండదు కదా, యాక్టర్ కు ఉండదు కదా. డైరెక్టర్ సీయింగ్ ద ఫిల్మ్ యాజ్ అ హోల్, ఒక దర్శకుడుగా చూస్తున్నాడు అతను. సో అతన్ని ఫాలో చేయాలి మనం. అతన్ని ఫాలో చేయకుండా నా ఆడియన్స్ ఇట్లా నచ్చుతాడు, నా ఆడియన్స్ కి ఇది నచ్చదు, మనం ఇది చేద్దాము, దీని బదులు ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చెప్పడంలో మనం ఎన్ని అదే మరి ఎన్ని సినిమాలు మన పెద్దవాళ్ళది ఫ్లాప్ అయింది చూడలేదు మనం. అది సో అన్ యాక్టర్ ఐ థింక్ హీరో అయిన తర్వాత కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ హీ హస్ టు సబ్మిట్ కంప్లీట్లీ టు ద డైరెక్టర్. అది అండ్ నైస్ టైమ్ విత్ యూ వినయ్ వర్మ గారు. అండ్ లాట్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు. మీరు కూడా యూ హ్యావ్ టు డూ ఇన్ తెలుగు మూవీస్ చేయాలి మీరు. ఐ వాంట్ టు సీ, అంటే చాలా మంది మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు చాలా ఆఫ్టర్. ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ తెలుగు ఇండస్ట్రీలో తక్కువ ఏం లేదు. ఏ రకంగా చూసినా, వాయిస్ లో చూసినా, పర్ఫార్మెన్స్ లో చూసినా, ఆర్ కాంట్రిబ్యూటింగ్ యాక్టర్స్ టు తెలుగు సినిమా. ట్రూ. సో మీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కాస్టింగ్ కూడా మీరు చేయాలి తెలుగులో. చేయాలి, ఎందుకంటే కాస్టింగ్ చేస్తేనే కదా కొత్త వాళ్ళు వస్తారు. మీ కాస్టింగ్ ద్వారా చాలా మంది కొత్త వాళ్ళు రావాలి. తప్పకుండా రావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ రంగస్థలం. ట్రూ. ఆ రెస్పెక్ట్ లేదు ఇక్కడ. డ్రామా నటుడు అంటే ఏదో వచ్చి అల్లరి పెద్దగా లౌడ్ గా మాట్లాడేసి పెద్ద జెస్చర్స్ వెళ్ళిపోతారు అనుకుంటా. నేను కూడా థియేటర్ ఆర్టిస్ట్ ని, కానీ ఎక్కడ ఓవర్ యాక్టింగ్ ఎక్కడ నేను చేయలేదు ఏ క్యారెక్టర్ యాడ్ చేసిన. సో ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ టాలీవుడ్. మీ సైడ్ నుంచి కాస్టింగ్ నుంచి కూడా చాలా మంది రావాలి, ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వాలి. అదే నేను కూడా సూత్రధార అనే ఒక కాస్టింగ్ అనేది అందరికి తెలియాలి. నేను కూడా కోరుకుంటున్నాను కదా, నేను కాంట్రిబ్యూట్ చేయాలని తెలుగు ఇండస్ట్రీకి. కానీ అది దే డోంట్ వాంట్, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. పీపుల్, నేను చెప్పాను కదా, డోంట్ జడ్జ్ బై బుక్ కవర్ అన్నట్టు. ఇన్ ఫ్యూచర్ యూ విల్ వాక్ పక్కా. అండ్ యా, లెట్స్ సీ, హోప్ ఫర్ గుడ్. అండ్ నైస్ టైమ్ విత్ యూ వినయ్ వర్మ గారు. అండ్ సో మచ్ let we meet again. Yes, and nice time with you. Thank you again. Thank you. అందరికీ నమస్కారం. అందరికీ యుగాది శుభాకాంక్షలు. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ V3 న్యూస్ ఛానల్. లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కీప్ వాచింగ్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. నేను వినయ్ వర్మ, సూత్రధార అనే ఆర్గనైజేషన్ ఇక్కడ నడిపిస్తాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ యుగాది. ప్రేక్షకులందరికీ యుగాది శుభాకాంక్షలు. ప్లీజ్ కీప్ వాచింగ్ V3 న్యూస్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ కీప్ వాచింగ్ V3 న్యూస్ ఛానల్. ఆల్ ది బెస్ట్. నమస్కారం.